సమర్పించు పుట్టిటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టు వే స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్ మెదక్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేస్తే చకచకా నాతో మాట్లాడచ్చు. లేట్ చేయకుండా షో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు సరస్వతి మేడం. సరస్వతి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? చాలా మేడం. ఆ? చాలా ఓకే, ఏం చేస్తున్నారు? ఏ కాలే ఇంట్లోనే ఉంటా మేడం. ఓకే, సరే. బీఆర్కే ప్రోగ్రామ్స్ అని చూస్తూ ఉంటారా డైలీ? చూస్తూనే ఉన్నా మేడం. కాల్ చేస్తూనే ఉన్నా, కలవట్లేదు మేడం. అయ్యో అవునా. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు, 2 బాబులు, అమ్మాయి. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఒక 4 to 5, 3. ఓహో, అయితే చిన్న సందర్భం మీరు. అంతేనా? అంతే మేడం. లంచ్ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇప్పుడే లంచ్. ఏం వండారు? టమాటా పప్పు మేడం. ఓకే, అయిపోయిందా సంక్రాంతి షాపింగ్? అయిపోయింది మేడం. ఏం కలర్ కొన్నారు చీర? బ్లూ కలర్. బ్లూవా? అబ్బో, బాగుంటుంది. అయితే మీకు బాగా సెట్ అవుతుంది కలర్. అవును మేడం. ఇంకేంటంటే విశేషాలు? మీ మమ్మీ వాళ్ళు ఎలా ఉన్నారు? మీ అత్తగారు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. సరే, చక్కటి పాట పాడండి. లోకం వాడనా మేడం? పాడండి, పర్లేదు. శుక్లం వరదనం శాంతి. అంతేనా? అంతే మేడం. కొంచెం క్లూగా తక్కువ మేడం. ఓకే, ట్రై చేస్తాను. మరి నేను క్వశ్చన్ లోకి వెళ్తున్నాను, సరేనా? సరే మేడం, చెప్పు. ఓకే, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే మనకు టైం లిమిట్ ఉంది. భారతదేశంలోని ప్రధాన హిందీ భాషా చిత్ర పరిశ్రమకు గల పేరేమిటి? మళ్ళీ చెప్తున్నాను, వినండి. భారతదేశంలోని ప్రధాన హిందీ భాషా చిత్ర పరిశ్రమకు గల పేరు ఏంటి? హిందీ చిత్ర పరిశ్రమ ఉంది ఇక్కడ, దాని పేరేంటి అంటున్నారు? బాలీవుడ్ మేడం. బాలీవుడ్డా? షూరా? అదేంటి, కోలీవుడ్ కదా అది. కోలీవుడ్డా బాలీవుడ్డా? రెండిట్లో ఏదో తేల్చండి ఫాస్ట్. బాలీవుడ్ మేడం. బాలీవుడేనా? నా మాట నేను మార్చుకోనంటారా? మేడం. సరే, లాక్ చేసేస్తున్నాను. బాలీవుడ్ అని మీరు అంటున్నారు. మరి చెప్పేస్తున్నా కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది. టైం అప్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హాయ్, మీ పేరు? సుబ్బలక్ష్మి అండి. సుబ్బలక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? పొన్నూరు అండి. పొన్నూరు. ఓహో, ఎక్కడది? మొన్న చేశానండి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నుంచా? ఏం మీ ఫ్రెండ్స్ ఇంకా కాల్ చేయలేదు? చేసాం. మా ఫ్రెండ్స్ ఎవరున్నారండి ఇక్కడ? నేనే పొన్నూరు నుంచి చేసేది. మీరు ఒక్కరేనా? అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మన ఫ్రెండ్స్. గుంటూరు తెలియదు కానీ పొన్నూరులో మాత్రం నేనే చేసేది. ఇంకెవరన్నా చేస్తున్నారో తెలియదు. అవును, పొన్నూరు ఫేమస్ ఏంటి? ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి. ఆంజనేయ స్వామి గుడా? వెళ్తుంటారా గుడికి? వెళ్తామండి. దగ్గరేనా మీకు? దగ్గరే. ఓకే, అవును, ఏం చేస్తున్నారు? ఏముందండి, ఇప్పుడే భోజనం అయింది. ఏమంటారు ఇవాళ? టమాటా పచ్చడేనా, కోడిగుడ్డు ఫ్రై చేసాం. అబ్బో, మరి నన్ను పిలవరా? మీరే తినేస్తారా? రండి. అంటే నేను అడగాలి, నేను అడిగితేనే మీరు రమ్మంటారు, లేదంటే అడగరు కదా. అదేం లేదు మేడం గారు. అదేం లేదు, నేను మాట్లాడను, పోండి, బాయ్. అదేం లేదు, మీరు ఎప్పుడు వచ్చినా రావచ్చు. అబ్బో, అయితే సరే. నేను బాధపడకుండా ఉండాలంటే మీరు మంచి పాట పాడాలి. నన్ను నవ్విస్తేనే నేను మంచి క్వశ్చన్ అడుగుతాను. గొంతు బాగలేదులేండి. వాళ్ళ గొంతు బాగలేదు. మొన్న పాడాను వినాయకుడి పాట. నేను వినలేదు, మీరు నాతో మాట్లాడలేదు నాకు తెలిసి. ఈసారి కదా టిప్ చెప్తాలండి. ఈసారి టిప్ చెప్తారా? సరే, చెప్పండి. అదే హెయిర్ కి సంబంధించి ఏమన్నా జుట్టు బాగా ఊడిపోతుంటే లవంగాలు, మెంతులు
మ్మ్. అవి వేసి బాగా కాసుకొని నువ్వు కొబ్బరి నూనె చేసుకుంటే బాగానే ఉంటుందండి జుట్టు. నేను అలా చేస్తున్నాను. ఓకే, లవంగాలు మెంతులు కొంచెం దూరగా వేయించుకోవాలంటున్నారా? అవునండి. ఓకే, వేయించుకొని అది ఆయిల్లో వేసేసుకోవాలంటారు, హెయిర్ ఆయిల్లో. హెయిర్ ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉంటది. సో ఆ సువాసనకి మళ్ళీ మన జుట్టు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, చుండ్రు సమస్యలు ఏం అవును, రావంటారా? అవునండి, నేను అదే చేస్తాను. ఓకే, లాంగ్ పెరిగిందా మీ జుట్టు అయితే? కొంచెం పర్వాలా. కొంచెం పర్లేదా? ఓకే, కొంచెం పర్లేదు ఆ. పెరిగిందంటే ఇట్స్ ఓకే, ట్రై చేయొచ్చు మేము కూడా. చేయండి, మంచిదే. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి టిప్గా చెప్పారు. ఏమండి, కొంచెం అలాగే ఈజీ క్వశ్చన్ అడగండి. ట్రై చేస్తాను. మీరేమైనా ఈజీగా పాట పాడారా? పాడలేదుగా, అందుకే నేను అడగా. కొద్ది ఇమేజ్ ఇవ్వండి మేడం గారండి. ఇమేజ్ ఇవ్వాలా? సరే, ఇమేజ్ ఇస్తున్నా మరి నేను. ఇవ్వండి. ఓకే, ఇమేజ్ ప్లీజ్ ఒకసారి రివీల్ చేయండి. చూడండి, ఆల్రెడీ ఇమేజ్ కూడా వచ్చేసింది మనకి. ఎవరా హీరోయిన్? చూడ్డానికి రింగు రింగులో జుట్టున్నట్టున్నారు ఆవిడ అనుకుంటున్నా. నాకు బ్లర్ గా ఉంది పిక్ అయితే. తాప్సీనా అండి? మీరు నన్ను అడగకూడదు, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా రాంగా అది మాత్రమే చెప్తా నేను. కొంచెం clue ఇవ్వండి. తొందరగా చెప్పాలి, ఫాస్ట్. తనక ఫేమస్ హీరోయిన్ తను. నీ కళ్ళు నీలి సముద్రం అని ఒక సాంగ్ చేశారు. సరే, ఒకసారి రివీల్ చేయండి ఇమేజ్ ప్లీజ్. అయ్యో, రితిక అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏం ఫీల్ అవద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర గెలుచుకుంటారు. నెక్స్ట్ లకి కాల్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? రజనీ అండి. రజనీ గారు, రజనీకాంత్ గారు ఎలా ఉన్నారు? మొన్న అడిగాను. బానే ఉన్నారు. బాగున్నారా? కలిసారా మార్నింగ్? దగ్గరే పక్కనే ఉన్నారు. పక్కనే ఉన్నారా? హాయ్ చెప్పానని చెప్పండి ఆయనకి. నెక్స్ట్ సినిమా ఏం తీస్తున్నారంట? తలైవా గారు అడిగారా? ఏం చేస్తున్నారు? పక్కనే ఉన్నారన్నారు, ఇందాకే వచ్చారంటున్నారు. అంత సస్పెన్స్ చెప్పరు. అంతేనంటారా? సస్పెన్సా? అమ్మో, మా రజనీకాంత్ గారి కంటే ఇంకా డబల్ గా ఉన్నారు మీరే. మేము చెప్పము, తర్వాత ఏదైనా సినిమా వచ్చాక చూసుకోండి అంటారా? ఎలా ఉన్నారు మీ కోడలు కొడుకు? దారి రహదారి వేరు. డోంట్ కమింగ్ మై వే అంటారా? అవును. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, సింహం సింగిల్ గా వస్తుంది. అవును. ఓకే, సరే. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు రజనీకాంత్ గారి లాగా మీరు కూడా. అవునా? మరి హుషారుగా ఉండాలిగా. పల్లవితో మాట్లాడుతున్నామంటే హుషారుగానే ఉండాలి. అంతే, తగ్గేదేలే, అలాగే ఉండాలి మనం. గిఫ్ట్ వచ్చినా రాకపోయినా హుషారుగానే ఉండాలి. అది అలా ఉండాలి. ఏదో ఒక రోజు తప్పకుండా వచ్చేస్తుంది మీకు పుట్టింటి పట్టు చీర. అవునవును. ఏంటి అసలు మొన్న కాల్ చేయలేదు మీరు? సంక్రాంతి కన్నా ఇవ్వండి. సంక్రాంతి కన్నా ఇవ్వాలిగా. అవునవును. ఇంకా అండి ఏంటి? అవును, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మా ఫేవరెట్ కలర్ ఎల్లో. కలర్ ఏంటి? ఎల్లో. ఎల్లో అమ్మా. ఎల్లోనా? అవును. అయితే నేను మీ గురించి చెప్పనా, ఎల్లో కలర్ అంటే ఏంటో? చెప్పు. మీరు చాలా కూల్ గా ఉంటారు. అవునా? వస్తే కోపం ఒక్కసారిగా ఇక విజృంభిస్తుంది. ఉగ్రం అయితే ఉగ్రరూపం, అంతేనా? అది నిజమే. మా ఇంట్లో అంతే అంటారు. చూసారా ఎలా చెప్పానో? మీరు ఒక ఫైర్ బ్రాండ్ అయితే. అవును. నిజమేనా? అవునవును. చూసారా, కలర్ ఆస్ట్రాలజీ చెప్తున్నా నేను. నాకు తెలిసి మీరు కట్టుకున్నటువంటి శారీ కూడా ఈరోజు ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ లో ఉండొచ్చు. అవును. ఇది రాంగ్. కరెక్టేనా? ఇది రాంగ్. రాంగా? అయితే ఏ కలర్? ఇవాళ వంకాయ కలర్. వంకాయ కలరా? ఓకే, అంటే కలిపినటువంటి కలర్ అంటే ఒక వంకాయ లాగే వస్తుంది. అయితే నేను చెప్పింది కరెక్టే. కరెక్టే. పల్లవి ఎప్పుడు కరెక్టే. అబ్బో అబ్బోయ్. సరే, ఏం తిన్నారు మీరు? ఏంటి లంచ్ ఈరోజు చెప్పండి. ఈరోజు పప్పేనా? ఇంకా కాకరకాయ. సేమ్ పించి. ఈరోజు మాది కూడా కాకరకాయ వచ్చు. అవునా? తినాలి వెళ్ళి నేను. అదే కాకరకాయ ఏం చేద్దామా ఆలోచిస్తున్నా.
సరే ఇంకేంటండి, ఇంకా తప్పదు తినాల్సిందే. కాకరకాయ మన ఒంటికి చాలా మంచిది. అవునుగా మరి. అంతే కదా. ఏదైనా అది తప్పదు. అవును, కానీ మన అప్పుడప్పుడు ఒంటికి తినాలి. చేదు చేసేదే మంచిది, తీయకుండా తినకూడదు అవునవును. అంటుంటారు. అవునవును, అప్పుడప్పుడు తినాలి. ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేష్ గారు. వెంకటేష్ గారు. అయితే పాట పాడతానన్నారు, మొన్న పాడకుండా వెళ్ళిపోయారు. పాట రావమ్మా, చెప్పాక మొన్నే టిప్ పాడాలి చెప్తాను. మీరు. మంచి టిప్ చెప్తాను. తిప్పొద్దు, అయితే జోక్ కూడా చెప్పాలి, చెప్తారా? జోకా? మరి అందుకే పాట పాడండి, టిప్ చెప్పండి, ఎస్కేప్ అయిపోవచ్చు మీరు ఈజీగా. పాటలు ఏం గుర్తు రావట్లేదమ్మా. సరే కన్యాకుమారి పాట పాడచ్చు కదా, బొబ్బిల్ రాజా. కన్యాకుమారి తర్వాత ఏదో. కనపడదా దారి. కన్నపడ దాదారి పొయ్యా ఏదో ఉంది. పాడండి, నేను కూడా పాడతా మీరుతో. పాడేటప్పుడు వస్తాయి కానీ అవి తర్వాత రావు. సరే ఈసారి లిరిక్స్ రాసుకొని పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా పెట్టుకొని పాడండి, సరేనా? ఆ, ఓకే సరే, ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తాను, నెక్స్ట్ టైం అస్సలు. అవును. బాయ్ చెప్పేసి ఇంకొక కాలర్తో మాట్లాడేస్తా. అంటే ఈసారి కూడా మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఈ రజనీని. చేయాల్సిందే, రజనీకాంత్ గారు మీ పక్కింట్లోనే ఉంటారన్నారు కదా. మాకు స్పెషల్ మీరు, రజనీకాంత్ గారు మీ పక్కింట్లో ఉన్నారు కాబట్టి. మళ్ళీ మాట వచ్చేదు అసలుకే రజనీకాంత్ గారి తాలూకా మీరు. సరే నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఓకేనా? ఓకే, ఈజీగా అడుగమ్మా. ట్రై చేస్తా. మీరు పాట పాడారా ఈజీగా? నేను అడగనమ్మా. అమ్మా సరే, దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో శైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? శైవ మతమా? ఆ, శైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? బౌద్ధులా? చెప్పండి, ఇంకా వాళ్ళని ఏమంటారు? దక్షిణ భారతదేశంలో అన్న. ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు దక్షిణ భారతదేశంలో? మ్, కొంచెం క్లియర్గా పల్లవి. దక్షిణ భారతదేశం అది ద్రావిడలా? ద్రావిడలు. ఆ, ద్రావిడలు. ఇంకా అలాంటి వాళ్ళే. ఇంకొంచెం ముందుకు రండి, ఇంకా చెప్పండి. ఇంకా ముందు రావాలా? ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు అని అన్నా. ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు ఆ. శైవ మతాన్ని? శంకరాచార్య? ఇంకా వాళ్ళలోనే ఇంకా కొంతమంది ఉన్నారు, చెప్పండి. కొంచెం క్లియర్ అమ్మా. అయ్యో, నాతో వస్తుంది స్టార్టింగ్ లెటర్. అయ్యో, టైం అప్ అయిపోయిందండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. దీని ఆన్సర్ వచ్చేసి నాయనార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? హాయ్ తల్లి గారు, బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ పేరు? నా పేరు మాధవి. మాధవి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి కాల్ చేస్తున్నా. గుంటూరు నుంచి. లాస్ట్ టైం కూడా గెలిచాను కానీ లక్కీ డిప్ లో పోయింది. ఈసారి నాకు గెలిపించండి లక్కీ డిప్ లో. ట్రై చేస్తాను. మీరు మంచి పాట పాడి మంచి టిప్ చెప్పేస్తే మాత్రం తప్పకుండా గెలిపించేస్తా. ఇదిగోండి, ఈ చీర కూడా మీదే. అసలు కలవట్లేదు మేడం, ఈ రోజు ఏదో కలిసింది లక్కీగా. ఓకే. ఇంకా అండి, ఎలా ఉంది మీ గుంటూరు? చలి తగ్గిందా? ఎండలు వస్తున్నాయా? కొంచెం కొంచెం చలిగా ఉందండి. అంటే హైదరాబాద్ అంత ఉండదు, పర్వాలా. ఓకే 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 ఓకేనా? అయితే ఈసారి ఇంకా చలి పెంచమని చెప్తా మా ఫ్రెండ్కి, ఓకేనా? చెప్తా ఈసారి 4 degrees వెళ్ళిపోమ్మా అని చెప్తా మా ఫ్రెండ్కి. వద్దు వద్దు వద్దు. లేదు, మీరందరూ కూల్గా ఉండడం నాకు చాలా సంతోషం తెలుసా. కాల్స్ చేయట్లేదు నాకు, అసలు చలి లేదు కాబట్టి కాల్స్ చేయట్లేదు. అదే చలి తక్కువ ఉండుంటే మీరు కాల్స్ చేసేవాళ్ళంటారా? ఏం కాదు, కాల్ చేస్తూనే ఉన్నాం, దొరకట్లేదంటే అంత అర్థం అదే కదా. ఓపిక్ గా ఉన్నాం, చేస్తున్నాం. సరిగా ఉంటే ఇప్పటి వరకు 2-3 మాట్లాడారు. ఈ పాటికి ఫోన్స్ మోగిపోతూ ఉంటాయి. పల్లవితో మాట్లాడాలి అంటారు. కాదు, చలిగా ఉండదు, ఎప్పుడు ముసుగేసుకుని పడుకుంటాం. మీతో మాట్లాడే టైం కూడా ఉండదు అప్పుడు. సరే, అయితే తగ్గించమని చెప్తాను చలిని. మరి మీరు కాల్స్ చేయాలి మరి. అయ్యో, రోజు అదే పని, చెయ్యినప్పుడు పుట్టి ఎలా చేస్తూ ఉంటాం. ఆహా, షోల్డర్ పెయిన్ వస్తుంది చేసి చేసి చేసి. చెప్పాలి మీరే. ఎలా ఉన్నారు ఏంటి? అసలు కాల్స్ చేయట్లేదు. ఏమైనా అంటే బిజీ వస్తుంది అంటున్నారు. నేను కాల్ హిస్టరీ కూడా చెక్ చేశాను, ఎందుకు బిజీ వస్తుంది, నిజమా అబద్ధమా అని. కాల్ రాలేదు మీ దగ్గర నుంచి నాకు. చాలా వస్తాయండి, అదే పనిగా వస్తూనే ఉంటాయి. ఇంకా ఏమంటారు? ఈవేళ దోసకాయ పప్పు, దొండకాయ కూర. అబ్బా, అందుకే మీరు నాకు గుండకాయ మాధవి గారు.
మీకు ఇష్టమా, ఫేవరెటా? లేదు లేదు, అదొక ఊత పదం నాకు. ఓ, దొండకాయ మీ గుండెకాయ అయితేను. అవునండి, చాలా మంది అంటారు దొండకాయలు తింటే మతిమరుపు వస్తుంది అని, నిజమే అంటారా? కాదండి, నేను దొండకాయ చిన్నప్పటి నుంచి బాగా తింటా. నేను ఆయన మ్యాథ్స్ టీచర్. అది అందుకే మీరు నన్ను మర్చిపోయారు, మ్యాథ్స్ మర్చిపోలేదు. కాల్ చేయలేదు ఏంటంటే అక్కడ దొరికిపోయాను రా బాబు అని చెప్పి మీరు. లేదు లేదు, నేను కాల్ చేస్తున్నా కరెక్ట్ అవ్వలేదు. కాల్ చేశాను పల్లవి గారు, మర్చిపోతే కాల్ చేయండిగా. అందుకు 1 వీక్ గ్యాప్ ఇస్తారా? చూసారా, మీరు మ్యాథ్స్ టీచర్ దొరికిపోయారు. వస్తూనే ఉన్నాయి, ఏం గ్యాప్ ఇవ్వలే, వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. అవునండి, మ్యాథ్స్ టీచర్స్ ఎందుకు అంత కోపంగా ఉంటారు ఎప్పుడు? ఏం ఉండం, మొన్న కూడా మీరు అన్నారు. ఏం ఉండను, నేను అసలు చాలా జోవియల్ గా ఉంటాను. అవునా? చాలా జోవియల్ గా ఉంటాను, వాళ్ళకి అర్థమయ్యేదాకా. అమ్మో, మాకు వచ్చే మ్యాథ్స్ టీచర్ అయితేనా 2+2 అంటే ఎంత అంటారు కదా, ఆ వాయిస్ బేస్ కి గుర్తున్నది కూడా మర్చిపోయే వాళ్ళం మేము. అంటే జనరల్ గా మ్యాథ్స్ ఈజీగా ఆడుతూ పాడుతూ నేర్చుకోకూడదు అంటారు, కానీ అలాగే నేర్చుకోవాలి. ఇప్పుడు మన చిన్నప్పుడు అట్లా నేర్పించేవారు, కానీ ఇప్పుడు అట్లా అక్కర్లే. ఇప్పుడు పిల్లలకు ఆడుతూ పాడుతూనే చెప్పాలి మనం. ఓకే, గట్టిగా చెప్తా మనకి ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వస్తారు. అదైతే నిజమే, ఒకప్పుడు అలా ఉండేది కాదు కదా. మన చిన్నప్పుడు అట్లా కాదు, కొట్టండి మా పిల్లల్ని కొట్టండి అనేవాళ్ళం అప్పుడు మా పేరెంట్స్. అవును, మీరు ఏ క్లాస్ పిల్లలకి టీచింగ్ చెప్తారు? అప్ టు 10th వరకు అండి. ఫస్ట్ నుంచి 10th వరకా? ఎక్కువగా హై స్కూల్ సెక్షన్ 6 to 10th నాది. అవును, స్కూల్లో పిల్లలందరూ ఎలా ఉంటారు? మీకు బాగా ఫన్నీగా అనిపించేటువంటి ఒక మూమెంట్ ఏమైనా ఉందా? ఫన్నీగా అంటే వాళ్ళు అసలు పాపం వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు గ్రీటింగ్ కార్డ్ తయారు చేయడము, వాళ్ళు కూడా చిన్న ఏదో లవర్స్ ఇచ్చినట్టు మాకు కూడా లవ్ లెటర్ లాగా రాయడం. ఐ లవ్ యూ టీచర్, ఐ లవ్ యూ టీచర్ అంటే వస్తుంది. అంటే మ్యాథ్స్ 50కి 50, 100కి 100 వేయాలి కదా. అట్లా వాళ్ళకి తెలియదు, కొన్నిసార్లు ఒక్కోసారి చిన్న పిల్లలు కూడా పంపిస్తారు. ఓకే, వాళ్ళకి స్టోరీస్ చెప్పి వాళ్ళని ఆడిచ్చి అట్లా చేసినప్పటికీ ఇంకా కొంచెం ఇంకా వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. మా ఫాదర్ కూడా టీచరే, మా ఫాదర్ కూడా మ్యాథ్స్ టీచరే. సో మేమందరం ఎలా ఉండాలో మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం టీచర్. అవసరమైతే కోపంగా ఉండాలి, లేదంటే ఫన్నీగా జోవియల్ గా ఉండాలి. ఓహో, అయితే మొత్తం ఒక ఐవార్ల ఫ్యామిలీయే మీరందరూ అయితే, అంతేనా? ఎగ్జామ్స్ లో మాత్రం తల తిప్పున్నాం, 6 అనమాట ఎగ్జామ్స్ లో మాత్రం. అయ్యో పాపం అండి పిల్లలు. అవును, 10th క్లాస్ పిల్లలకి కూడా ఏమైనా స్ట్రిక్ట్ గా ఉన్నారా మీరు అలాగే? అంతే, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు పబ్లిక్ రాయాలి కదా. అవును, సో ఇక్కడ కరెక్ట్ గా వాళ్ళు ఉంటే కూడా బాగా రాయగలుగుతారు కదా. వాళ్ళు అంటారు మ్యామ్ ఎగ్జామ్స్ లో కొంచెం వదిలేయండి మ్యామ్, ఉత్తప్పుడు బాగా జోబీలు ఉంటారు, ఎగ్జామ్స్ అంత సీరియస్ గా ఉంటారు ఏంటి మ్యామ్ అంటారు. ఓకే, నైస్ అండి, మంచి మంచి ఫన్నీ ఇవన్నీ మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి పాట కూడా పాడేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, కాదు ఇది అబద్ధం. నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా పల్లవి. వామ్మో, మళ్ళీ నన్నే కలిపేశారా ఇందులో? అసలు మీకు సూటబుల్ ఇది కాదు, A² B² A+B² బాగుంటది మీకు. ఈ తొలిసారిగా కలగన్నది పుట్టింటి పట్టు చేరిన BRK ప్రోగ్రామ్ లో కదా. నైస్ నైస్. సరే, మీ పాటకి నేను ఫిదా అయిపోయాను. మరి క్వశ్చన్ అడిగేస్తా. ఈజీ క్వశ్చన్ అడిగి ఈ రోజు విన్ అయితే నన్ను అందులో కొచ్చి ఇచ్చేయకండి, నేను కూడా టీచర్నే కాబట్టి ఎలాగోలా నాకు ఇటు తీయండి నా నెంబర్, ఫోన్ నెంబర్. సంక్రాంతికి నీ పేరు చెట్టు కట్టుకుంటాను, పల్లవి ఇచ్చిందని తీయ. సరే, నేను అడుగుతున్నా మరి క్వశ్చన్. ఓకే, తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర ఏమిటది? ఏంటది? తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర, ఎర్రముక్కు దొర ఆయన. తెల్లకోటు ఎర్రముక్కు దొర, ఏదైనా హింట్ ఇస్తారా? మళ్ళీ చెప్తున్నా, తెల్లకోటు తొడుక్కున్నటువంటి ఎర్ర ముక్కు దొర. ఎర్రటి ముక్కు ఎవరికి ఉంటుంది? ఎప్పుడు మండుతుంటాడు. తెల్లకోటు దొరకున్న ఎర్ర ముక్కు దొర, ఎర్ర ముక్కు అంటే చిలకకుంటుంది. బాగా ఆలోచించండి, ఆయన మండుతూ ఉంటాడన్నా నేను. తెల్లకోటు దొరకున్న ఎర్ర ముక్కు దొర మండుతూ ఉంటాడంటే అందరికి కాంతిస్తాడు ఆయన.
కరిగిపోతూ ఉంటాడు. బూడిద. కాంతి ఇచ్చి కరిగిపోతాడు అంటున్నా నేను. ఎవరు? సూర్యుడు. 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 ఫాస్ట్ గా చెప్పండి, టైం అప్ అయిపోయింది. సూర్యుడు, అది కాదు. సూర్యుడు. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. దీని ఆన్సర్ వచ్చేసి కొవ్వొత్తి. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ పల్లవి. హాయ్, మీ పేరు? నా పేరు మౌనిక. మౌనిక గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. చాలా సార్లు మాట్లాడా నీతోటి. నాతో మాట్లాడారా? నాతోనేనా? నీతో మాట్లాడి అందరితో రౌండ్ అయిపోయింది. నీతో కూడా చాలా సార్లు మాట్లాడినా, కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. అయ్యయ్యో, ఈసారి గెలవాలని కోరుకుంటున్నానండి. ఈసారి లక్కీ టిప్ లో పోయి ఉంటుంది మీకు. ఒకసారి లక్కీ టిప్ లో పోతుంది, ఒకసారి ఆన్సర్ చెప్పట్లే. అటైతే అటు, ఇటైతే ఇటైతే. అయ్యో. ఓకే, సంవత్సరం అవుతుంది నీతో, 1 ఇయర్ అయిపోయినా కూడా కలిస్తే గెలవట్లేదు పల్లవి. అయ్యో. సరే, ఈసారి గెలుస్తారులేండి, ట్రై చేస్తాను నేను గెలిపించడానికి. ఏం గెలిపియట్లేదు, నువ్వు క్లూ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. అయ్యో. అవును, ఏం చేస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా అంటున్నారు. హైదరాబాద్ ఎక్కడెక్కడ తిరిగారు? హైదరాబాద్ అంటే ఇక్కడనే చార్మినార్, అది జూ పార్కు. ఓకే, అవి అంతేనా? ఏమున్నాయి మామూలుగా లోకల్ ఉన్నాయితే ఇక ఉంటాయి కదా. అంతేనా? ఇంకెక్కడికి వెళ్ళలేదా హైదరాబాద్ విడిచి? అంటే టెంపుల్ కి వెళ్ళినాం, బాలాజీ టెంపుల్. అవును, మనకి ఇక్కడ టీటీడీ ఫేమస్ టెంపుల్ ఉంది కదా. అవును, అదే చిలుకూరు. చిలుకూరు కూడా ఉంది, ఇంకొకటి ఇక్కడ మనకి దగ్గరలో ఎన్టీవీ దగ్గర కూడా ఉంది కదా. తెలియదు నాకు అది. చిన్న తిరుపతి ఉంది మనకి ఇక్కడ. అవునా, తెలవదు. ఓకే, ఇంకేంటండి విశేషాలు? లంచ్ అయిపోయిందా? అయిపోయిందమ్మా, ఇప్పుడే అయిపోయింది. కాలు రోజు ట్రై చేస్తున్నా, ఈ మధ్యలో వారం 10 days అయింది కలవలేదు. ఓకే, కలిసింది, లంచ్ చేసుకుంటా కాలు కలిసింది. ఓకే, సరే నేను క్వశ్చన్ అడుగుతున్నా, సరేనా? జాగ్రత్తగా వినాలి. ఈజీగా అడగండి. ట్రై చేస్తాను. షో టైం కూడా అయిపోవచ్చేసింది మనకి, మరి ఫాస్ట్గా అడుగుతున్నా క్వశ్చన్. ఓకే ఓకే, అడగండి. ఓకే, తాటకి భర్త పేరేంటి? తాటకి భర్త పేరేంటి? హలో, చెప్పండి. తాటకి భర్త పేరేంటి? తాటక భర్త పేరు కొంచెం క్లూ ఇవ్వ పల్లవి. తాటకి పల్లవి, ప్లీజ్ కొంచెం క్లూ ఇవ్వ. సాతో స్టార్ట్ అవుతుంది. సాతో స్టార్ట్ అవుతుంది, 4 అక్షరాలు ఉంటాయి. సాతోట. సుప్పనాథ్యా? బాగా ఆలోచించండి. కొంచెం క్లూ. సుందా? చెప్పండి చెప్పండి. ది సుందా. షూరా? సుందా. సుండానా? ఇంకా 4 అక్షరాలు అన్నా నేను. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి. దీని ఆన్సర్ వచ్చేసి రాంగ్ ఆన్సర్ చెప్పారు, సుందుడు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇప్పుడైతే పుట్టింటి పట్టు చీరలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. సో చూసారు కదండి, అందరూ చాలా చక్కగా మాట్లాడారు. కాలర్స్ అందరూ మంచి మంచి టిప్స్ చెప్పారు, అలాగే చక్కటి పాటలు కూడా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు విన్నర్ ఎవరన్నదైతే ఇప్పుడే నేను రివీల్ చేసేస్తున్నాను. సరస్వతి గారండి, కంగ్రాచులేషన్స్. పుట్టింటి పట్టుచీర విన్నర్ అండి మీరు. కంగ్రాచులేషన్స్ మరొకసారి. చూసారు కదా వ్యూవర్స్, ఇది వాటి పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టిపై స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.